ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. మహావాక్యాల్లో రెండో వాక్యం అహం బ్రహ్మాస్మి అనే వాక్యానికి కొంత చెప్పుకున్నాం. ఈరోజు మళ్ళీ చెప్పుకుందాం. నేను బ్రహ్మను అయ్యాను, అయితిని అని దాని యొక్క అర్థం. నేను బ్రహ్మ అయితిని అనే 3 పదాలు దాంట్లో ఉన్నాయి. ఒకటి వాచ్యార్థం, ఒకటి లక్ష్యార్థం, ఒకటి ఐక్య పదం తెలిపేది. మరి నేను బ్రహ్మని అయ్యాను అనే జ్ఞానం ఎవరికి కలిగింది అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఎవరికి కలిగిందంటే కూటస్థుడికా లేకపోతే చిదాభాసుడికా అనే ప్రశ్న వేసుకుంటే, కూటస్థుడేమో నిర్వికారుడు, ఆయన ఏమి చెప్పలేడు, ఆయన వద్ద ఈ జ్ఞానం కలగదు. చిదాభాసుడు వద్దే కలుగుతుంది అని చెప్పాలి. అయితే చిదాభాసుడు చిత్స్వరూపం అంటే ప్రకాశ స్వరూపము, మిథ్యాస్వరూపం. అది కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది. అందుకని ఆ మిథ్యాస్వరూపుడు మరియు శాశ్వతం కాని ఆ చిదాభాసుడు సత్యమైన బ్రహ్మ ఎట్లా అవుతాడు? కాడు. కనుక ఈ మిథ్యా చిదాభాసుడి వద్ద కలిగిన ఆ మిథ్యా జ్ఞానమే ఈ జ్ఞానం. అంటే నేను బ్రహ్మనయ్యాను అనేటువంటి జ్ఞానం చిదాభాసుడికి కలిగింది అంటే అది ఒప్పదు. ఎందుకంటే ఆయన శాశ్వతుడు కాదు, ఆయన కూడా మిథ్య. ఆ మిథ్య జ్ఞానమే అక్కడ కలుగుతుంది కానీ శాశ్వత జ్ఞానం రాదు. కనుక ఆ మిథ్యా జ్ఞానం చేత పరమార్థమైన మోక్ష సిద్ధి ఎట్లా కలుగుతుంది? కలగదు. మరి ఎట్లా కలుగుతుంది అనే ప్రశ్న వస్తుంది. అది అక్కడ కలగదు. మిథ్యా జ్ఞానస్వరూపుడైన చిదాభాసుడు దగ్గర కలిగిన మిథ్యా జ్ఞానమే అయితే అది శాశ్వతమైన మోక్షాన్ని ఇవ్వదు, శాశ్వతమైన బ్రహ్మస్వరూపుడు కాలేడు. మరి సమాధానం ఏమిటి? ఎట్లా కలుగుతుంది మోక్ష సిద్ధి అంటే, అజ్ఞానం కూడా మిథ్య అయిన చిదాభాసుడికే కలిగింది. అజ్ఞానం కూడా ఆ చిదాభాసుడికే కలిగింది కనుక అది కూడా మిథ్యే, శాశ్వతం కాదు. మిథ్య అయినటువంటి చిదాభాసుడి దగ్గర మిథ్యా జ్ఞానం మిథ్యే. అజ్ఞానం మిథ్యా జ్ఞానంతో పోవాలే కానీ సత్య జ్ఞానం యొక్క అవసరం లేదు. అంటే మిథ్యా జ్ఞానం మరి అజ్ఞానం మిథ్య అయినటువంటి అజ్ఞానం మిథ్యా జ్ఞానంతోనే పోవాలి కానీ సత్యమైన జ్ఞానంతో అది అవసరం లేదు. సత్యమైన జ్ఞానంతో అవసరం లేదు. ఎట్లాగో అంటే మనకి అర్థం కాదు కదా ఇలా చెబితే. మరి సరైన అర్థమయ్యేటటువంటి ఉదాహరణలు మనం చెప్పుకుంటేనే మనకు కొంచెం ఈ కష్టతరమైనటువంటి జ్ఞానాన్ని మనం కొంచెమైనా అర్థం చేసుకోగలుగుతాం. కలలో మనకి దరిద్రం వచ్చింది. మరి ఆ కలలో వచ్చిన దరిద్రం మరి మెలకువలో ఉన్న ధనంతో పోతుందా? పోదు. మళ్ళీ ఆ కలలోనే మళ్ళీ ధనం వచ్చినట్టు కల వస్తేనే ఆ దరిద్రం పోయినట్టు వస్తుంది. అంటే మిథ్య, కళ మిథ్య, ఆ దరిద్రం అనేది మిథ్య, ఆ మళ్ళీ వచ్చే ధనము మిథ్య. అంటే మిథ్యా దరిద్రంతో మిథ్యా ధనంతోనే ఆ మిథ్యా దరిద్రం పోతుంది. కనుక మిథ్యా జ్ఞానంతోనే పోతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఎట్లాగంటే ఇప్పుడు మనకి అర్థమైంది కదా, కలలో వచ్చిన దరిద్రం కలలో వచ్చిన ధనంతోనే పోతుంది. మరి మనకి కలలో రోగం వచ్చినట్టు మనకి కల వస్తుంది.
ఆ రోగం పోవాలంటే మెలకు వచ్చాక వైద్యుడితో పని లేదు. అది ఆ రోగం మళ్ళీ కలలో వైద్యుడితోనే రోగం కుదురుతుంది. కానీ మనకి ఇలలో మళ్ళీ మెలకు వచ్చిన వైద్యుడితో అవసరం లేదు. అంటే కలలో వచ్చిన రోగం కలలో వైద్యుడితోనే పోతుంది. కలలో వచ్చిన దరిద్రం కలలో వచ్చిన ధనంతోనే పోతుంది తప్ప నిజమైన ధనం కలలో దరిద్రాన్ని పోగొట్టలేదు, నిజమైన వైద్యుడు కలలో రోగాన్ని పోగొట్టలేదు అనేది మనకి కొంచెం బాగానే అర్థమవుతుంది కదా ఈ ఉదాహరణ. అట్లా మిథ్యా జ్ఞానంతోనే పోతుంది తప్ప మామూలు జ్ఞానంతో అవసరమే లేదు అని చెప్తున్నాడు. తాను అప్పుడు ఆ మిథ్యా జ్ఞానంతో ఎప్పుడైతే పోయిందో అప్పుడు మిగిలేది ఏంటంటే సత్యజ్ఞానం, సత్యస్వరూపుడు. మరి స్వతసిద్ధమైనటువంటి ఉనికి లేకపోవటం చేతే కూటస్థుని కలుపుకొని నేనని వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు పరమాత్మ నిర్వికారుడు గనక చెప్పలేడు, కూటస్థుడు జడం గనక చెప్పలేడు. ఆ నిర్వికారుడైన పరమాత్మ ఈ ఆత్మ ఇక్కడ కూటస్థునితో కలిసి వాక్కు చెప్తున్నాడు నేనని. అందువల్ల కూటస్థుడు బ్రహ్మలు ఎటువంటి వాళ్ళు అంటే ఘటాకాశం మహాకాశం వంటి వాళ్ళు. ఇప్పుడు మహాకాశం అంటే అక్కడ ఉన్న ఖాళీ, ఆ ఖాళీలో ఘటం తీసుకొచ్చి పెడితే దాంట్లో ఉన్న ఖాళీ ఘటాకాశం అన్నారు. అంటే ఉన్న ఖాళీని కుండ ఆక్రమించింది, కుండలో ఉన్న ఖాళీని ఘటాకాశం అన్నారు. ఆ కుండ పగిలిపోతే మహాకాశంగానే ఉండిపోయింది. అక్కడ స్థలం ముందు ఉంది, మధ్యలో ఘటం పెట్టినప్పుడు ఉంది, ఘటం పోయినాక ఉంది. అదే ఆ జ్ఞానం కలగాలి అంటే ఇక్కడ ఘటాన్ని తీసేస్తేనే మహాకాశం ఉంది అని మహాకాశం ఒక్కటే మిగిలినప్పుడే మనకి ఆ జ్ఞానం పరిపూర్ణంగా కలుగుతుంది. అట్లాగే ఇక్కడ చిదాభాసుడు కూటస్థులు కూడా ఘటాకాశం లాంటి వాళ్ళే. అందుకని ఈ అజ్ఞానముతోనే పోతేనే అక్కడ సత్యమైన జ్ఞానం మిగులుతుంది. ఎట్లాగంటే ఇంకొక ఉదాహరణ బాగా మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే రజ్జు సర్ప భ్రాంతి అంటారు. చీకట్లో తాడును చూసాం. మరి ఆ చీకట్లో తాడును చూసి చుట్టుకుని ఉంది. ఒక కొస యువతలకు లేచి ఉంది, ఒక కొస అవతలకు ఉంది. అది తల, ఇది తోక ఆడుతుంది. అమ్మో అక్కడ పాము ఉంది అని భయపడతాం. ఆ భయం పోతుందా? లేదురా అక్కడ తాడే ఉంది అని చెప్పినా పోదు. అక్కడ తాడే ఉంది నువ్వు భయపడబాకని చెప్పినా భయం పోదు. ఎప్పుడు పోతుంది? వాడు తెలిసిన వాడు వచ్చి లైట్ వేసి చూపిస్తే అప్పుడు భయం పోతుంది. తాడే కదా, అమ్మో ఈ తాడుని చూసి నేను ఇంత భయపడ్డానా అనుకుంటాడు. అప్పుడు అంటే జ్ఞానము కలిగిన తర్వాత అజ్ఞానము మనల్ని ఎంత బాధ పెడుతోందో భయపెడుతోందో అర్థమవుతుంది. పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన తర్వాత ఆ అజ్ఞానము వల్ల మనకి ఎంత అనర్థం, ఎంత కష్టం, ఎంత బాధ, ఎన్ని జన్మలు, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. అమ్మో ఆ జ్ఞానము లేక ఎన్ని అవస్థలు, ఇన్ని అనర్థాలు, ఇన్ని జన్మలు ఎత్తి ఇంత లంపటంలో పడిపోయాం కదా అనుకుని ఆ అజ్ఞానం జోలికి వెళ్ళడు. అది అజ్ఞానం అని తెలిసిన తర్వాత ఇంకా వాడు ఎందుకు వెళ్తాడు? మనకి హాని చేస్తుంది అనుకున్నప్పుడు వెళ్ళడు కదా. ఇప్పుడు ఆ ఉన్నది ఇక్కడ మనకి భయపెట్టేది ఏమిటి అంటే బహిర్ముఖమైనటువంటి విషయాలు, జగత్తులో ఉన్నటువంటి విషయాలన్నీ మనకి భయభ్రాంతులకి గురి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ అశాశ్వతము, క్షణిక ఆనందాన్ని ఇచ్చేవి, శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవి కాదు అని విచారణ ద్వారా తెలుసుకుంటే
అప్పుడు వాటి యందు మోహం తగ్గుతుంది. నాది నేను అనే మమకారం, అహంకారమే మనిషిని జన్మ పరంపరలోకి తోసేస్తుంది. అది లేనప్పుడు పుణ్యం లేదు, పాపం లేదు, అన్నీ పరమాత్మ చేస్తున్నాడు. ఆయనే కారణం, ఆయనే కార్యం, ఆయనే సృష్టి స్థితి లయాలు అన్నీ ఆయనే. మనం నిమిత్త మాత్రులమే, మనం పాత్రధారులమే, ఆయనే సూత్రధారుడు అని తెలుసుకున్న మరుక్షణం మనకి సంపూర్ణ జ్ఞానం కలిగినట్లే. అంత మాత్రాన కలగదు, ఆ విధంగా నడుచుకున్నప్పుడే జ్ఞానము కలిగి ఆ జ్ఞానములో మనం ప్రయాణించినప్పుడే భగవంతుని దగ్గరకు పూర్తిగా వెళ్ళగలుగుతాం. మోక్ష ప్రాప్తి లభిస్తుంది, బంధ విముక్తి కలుగుతుంది. అందుకే జ్ఞానం కలగాలి. లైట్ వేసి చూస్తేనే ఆ తాడుగా ఉన్న తాడుని ఉన్నట్లుగా గ్రహించి అంతకు ముందు పొందిన భయము, భ్రాంతి అన్నీ పోయి ఆనందంగా, పరమానందంగా ఉంటుంది, నిర్భయంగా. అటువంటి స్థితి పరమాత్మ స్థితిని తెలుసుకున్నప్పుడు మనకి కలుగుతుంది. అప్పుడు నేనే చేశాను అనే అహంకారం పోతుంది. అన్నిటికీ నేనే నేనే అంటాడు కదా, నేనుగా భావిస్తాడు. అది అహంకారం. ఆ అహంకారమే అధోగతి పాలు చేస్తుంది మనకి. కనుక ఆ అహంకారము లేకుండా పోయిన రోజున పరమాత్మ స్వరూపులు అవుతారు. బ్రహ్మమే అవ్వటం కాదు, తానే అయి ఉన్నాడు. అయి ఉన్నవాడు నేను బ్రహ్మనని తెలుసుకుంటాడు. అయ్యాను అనేది ఇంకా పోతుంది, నేనే బ్రహ్మస్వరూపుణ్ణి అని తెలుసుకుంటాడు. కనుక ఏ మాత్రం అహంకారం ఉన్నా బ్రహ్మస్వరూపుడు కాడు. అహంకారం సంపూర్ణంగా మరి వెళ్ళిపోతేనే, నిరసిస్తేనే దాన్ని బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రహ్మస్వరూపుడు అవుతాడు. అప్పుడు నేను బ్రహ్మను అయ్యాను అని చెప్పక్కర్లా, తాను బ్రహ్మస్వరూపుడు అయ్యి ఉంటాడు అంతే. అది ఈ వాక్యం యొక్క అర్థం. రెండవ వాక్యం అహం బ్రహ్మాస్మి అనే వాక్యానికి అర్థం ఈరోజు సంపూర్ణమైంది. మంగళం పాడుకుందాం. గొప్ప మహత్తరమైనటువంటి మహావాక్యాలు మనకి అందిస్తున్నారు, మనం అందుకుంటున్నాం. వీటిని అందుకుని మనం ధన్యులమవుదాం, తరిద్దాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ